యొక్క జర్నీ. సో వెస్టేజ్ ముందు నా యొక్క జర్నీ. సో నా సక్సెస్ స్టోరీని మీతో షేర్ చేసుకోవడానికి ఈరోజు నేను జూమ్లో అటెండ్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, లైఫ్లో ప్రతి జర్నీ ఒక్కరికి వెస్టేజ్ ముందు నా యొక్క చాలా జర్నీ నా సక్సెస్ స్టోరీని మీతో షేర్ చేసుకోవడానికి ఈరోజు నేను జూమ్లో అటెండ్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, సార్ వాయిస్ లైఫ్లో నాది నాకే రిపీట్. ప్రతి ఒక్కరికి వెస్టేజ్ ముందు నా యొక్క జర్నీ నా సక్సెస్ స్టోరీని మీతో షేర్ చేసుకోవడానికి ఈరోజు నేను జూమ్లో అటెండ్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, నా వాయిస్ నాకే వస్తుంది సార్. సార్ మాట్లాడండి, స్టార్ట్ చేయండి. ఓకే, రైట్. గుడ్ మార్నింగ్ లీడర్స్. సో వెస్టేజ్కి ముందు, వెస్టేజ్ తర్వాత ఎలా ఉంది అనేది నా సక్సెస్ జర్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే ఈ యొక్క జర్నీలో మీకు ఏదైనా విషయం నచ్చి ఏదైనా ఒక పాయింట్ నాలాగా మీరు కూడా ఉండి ఉంటే మీకు కనెక్ట్ అయితే వెస్టేజ్లో మీరు కూడా డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అవ్వడం అనేది చాలా సింపుల్ అనే విషయం మీకు అర్థం చేసుకోవడానికి నా యొక్క సక్సెస్ జర్నీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే, సో లైఫ్ బిగిన్స్లో మా ఫ్యామిలీలో మనం తీసుకున్నట్టయితే టోటల్గా మా ఫ్యామిలీలో 6 మెంబర్స్, 4 బ్రదర్స్, 2 సిస్టర్స్. ఆ ఆ టైంలో మా ఫాదరు, మేము చాలా రిచ్. ఆ రోజులలో మా ఇంట్లో ప్రతిరోజు ఒక 10 నుంచి 15 మంది భోజనాలు చేస్తూ వెళ్ళేవారు. అంటే ఆ, నా చిన్నతనంలో ఎప్పుడైతే చదువుకునే క్రమంలో చదువుకుంటూ వెళ్తున్నామో చదివే క్రమంలో కూడా ఆ, చదువులో ముందుండే వాళ్ళము. అలాగే మా బ్రదర్స్, 4 బ్రదర్స్లో పెద్ద బ్రదర్ అడ్వకేట్ చేయడం జరిగింది. రెండో బ్రదర్ మా ఫాదర్కు సపోర్ట్ చేస్తూ గోల్డ్ బిజినెస్ చేస్తూ మెడికల్ బిజినెస్లోకి రావడం జరిగింది. థర్డ్ మా ఓన్ బ్రదర్ తుమ్మనపల్లి రమేష్ సార్, మీ అందరికీ తెలుసు. సో ఫోర్త్ నేను. మా 4 బ్రదర్స్ లైఫ్ జర్నీలో రిచ్ ఉన్న టైంలో, హ్యాపీగా గడుస్తున్నటువంటి టైంలో ఒక 2000 1995, 96 టైంలో అప్పుడు ఫైనాన్స్ ఎక్కువగా నడుస్తుండే. నేను స్టార్ట్ చేసినప్పుడు ఇంటర్మీడియట్ టైంలో 1991లో ఇంటర్మీడియట్ టైంలో మా మెడికల్ ఏజెన్సీ బిజినెస్ ఉంటుండే. ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజీలో చేయడం వల్ల పార్ట్ టైం మెడికల్ ఏజెన్సీకి మా బ్రదర్ అప్పుడప్పుడు ఏదైనా ఊరు వెళ్తే షాప్లో వచ్చి కూర్చోవడానికి నన్ను ఇన్వైట్ చేసినప్పుడు షాప్లో వెళ్ళి కూర్చునేది. సో ఆ టైంలో మా దగ్గర ఒక 10 మంది గుమస్తాలు వర్క్ చేసేది. అలా షాప్కు వెళ్తున్న టైంలో జాబు కంటే కూడా బిజినెస్ పైన ఎక్కువ నాకు ఆసక్తి ఉండేది. అలా రెగ్యులర్గా షాప్కి వెళ్తున్న టైంలో షాప్లో ఖాళీగా కూర్చోక ఆ షాప్లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్, వాటి యొక్క ఫార్ములాసు, వాటి యొక్క రేటు, అప్పుడు కంప్యూటర్లు ఉండేటివి కాదు, వాటి యొక్క రేట్స్ అనేది అన్నిటినీ ఆ నోటితో నేను బిల్ బుక్లో బిల్స్ చేసేది. అలా ఇంటర్మీడియట్ని అప్పుడప్పుడు షాప్కి వచ్చే వ్యక్తి ఆ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల అప్పుడు ఫుల్ టైంకు ఏజెన్సీకి రావడం జరిగింది. ఏజెన్సీలో రన్ అయ్యే క్రమంలో మా బ్రదర్ ఫైనాన్సులు పెట్టడం జరిగింది. ఫైనాన్సులలో తను బిజీ ఉండడం వల్ల షాపులో మెయింటైన్ చేసుకోవడం, చూసుకోవడం అనేది చేస్తూ వెళ్ళేవాళ్ళం. అలాగా 1995 టైంలో అప్పుడు ఫైనాన్సులు స్టార్ట్ అయినాయి, 94, 95 టైంలో. సో ఆ టైంలో బిజినెస్ అనేది ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఆ మెడికల్ ఏజెన్సీలో చూస్తూ ఫైనాన్సులలో అప్పుడే చిన్న చిన్నగా ఆ, మందిని జాయిన్ చేయించడం కోసం ఆ, వేరే వేరే ఫర్మ్స్లలో అవకాశం వస్తే అందులో అప్పుడు ఏజెంట్గా తీసుకొని ఆ టైంలో 1994, 95 టైంలో ఏజెంట్గా తీసుకొని ఆ టైంలో కూడా నేను ఆ, మాకున్నటువంటి రెప్యుటేషన్ ఏదైతే ఉందో ఆ రెప్యుటేషన్ వల్ల చాలా మంది ద్వారా పాలసీ లాగా అప్పుడు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ పాలసీ లాగా డబ్బులు కట్టించేది ఫైనాన్స్లలో. అలా ఆ టైంలో
దాదాపుగా నెలకు ఒక 10,000 రూపాయల ఇన్కమ్ అనేది ఎర్న్ చేస్తుండే. అలాగా ఫైనాన్సులు జరుగుతున్నటువంటి క్రమంలో 1997 టైంలో ఫైనాన్సులన్నీ ఒకేసారి క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే ఫైనాన్స్ వ్యవస్థని మొత్తం కుప్పకూలేలాగా అప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఏఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆ ఫైనాన్స్ వ్యవస్థని బ్యాన్ చేయడం జరిగింది. సో అప్పటిదాకా ఆ లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎలాంటి టెన్షన్స్ లేవు. అప్పుడే మన దగ్గర చాలా మంది వర్కర్స్ ఉంటుండే. మనము ఇంకో దగ్గరికి వెళ్ళి జాబ్ ఎందుకు చేయాలనే ఆలోచనతోటి జాబ్కి వెళ్ళకుండా ఏజెన్సీలోనే వర్క్ చేస్తూ ఇలాగా ఫైనాన్స్లలో చేస్తూ 1997కి వచ్చేసరికి అప్పుడు ఆ ఫైనాన్షియల్ టోటల్ క్లోజ్ అవడం వల్ల టోటల్ బిజినెస్, మెడికల్ ఏజెన్సీ బిజినెస్ క్లోజ్ అవడం జరిగింది. అంటే అప్పటిదాకా ఫర్ము లక్షల కోట్లలో నడిచినటువంటి ఫర్ము ఎప్పుడైతే ఫైనాన్స్ల మూలంగా సొంత ఫర్ము క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే బిజినెస్ మార్కెట్లో రన్ ఉన్నప్పుడు ఫైనాన్సులు రాకపోయి ఉంటే ఆ ఫర్ము అలాగే కంటిన్యూలో ఉంటుండే. ఎప్పుడైతే ఫైనాన్సులు వచ్చాయో, ఫైనాన్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళంతా కట్టిన డబ్బుల కోసం రావడం వల్ల మా ఫాదరు అప్పటికి చాలా పేరున్నటువంటి వ్యక్తి కాబట్టి, చాలా రిచ్ ఫ్యామిలీ కాబట్టి ఆ ఫర్ము డబ్బుల్ని తీసేస్తూ ఒక్కొక్కరికి సెటిల్ చేయడం జరిగింది. మరి ఒక్కరికి సెటిల్ చేస్తే అందరు ఊరుకుంటారా? ప్రతి ఒక్కరూ రావడం జరిగింది. అలాగా ఫర్ము మొత్తము క్లోజ్ చేసి వచ్చిన డబ్బుల్ని అందరికీ ఇవ్వడం జరిగింది. సో అప్పటికి ఫర్ము తీసేసినాం, కానీ టోటల్గా మాకున్నటువంటి ఏవైతే ఫైనాన్స్లో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డబ్బులు క్లియర్ కాలే. చాలా మంది ఫైనాన్స్ వాళ్ళు ఆ డబ్బుల్ని సొంతంగా ఫర్మ్ నుంచి కొన్నటువంటి ఇన్వెస్ట్మెంట్లను దాచుకొని ఊర్లో లేకుండా పక్కకి వెళ్ళినటువంటి వ్యక్తులు చాలా మంది ఉండే. కానీ ఊర్లో మేము చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి వ్యక్తి మా ఫాదర్ కాబట్టి తను ఏం చేశారంటే మాకున్నటువంటి సొంత ప్రాపర్టీస్ జగిత్యాల్లో నట్రాజ్ థియేటర్లో మాకు 25% షేర్ ఉండే. ఆ రోజులలో మా ఫాదరు ఒక డ్రీమ్ చేసి ఆ థియేటర్ కట్టడం జరిగింది ఓన్గా దగ్గరుండి. అలాగే బస్ డిపో, జగిత్యాల్ బస్ డిపో ముందర సెకండ్ బిట్లో దాదాపుగా ఒక 10 గుంటల ల్యాండ్ ఉండే. అది మా సొంత. ఎప్పుడైతే ఫైనాన్సులు లాస్ అవ్వడం జరిగిందో, ఇలాగ డబ్బులు ఎవరికైతే రీపేమెంట్ చేస్తున్నామో అలాగా మా ఇంటికి మా ఫాదర్ దగ్గరికి వచ్చి డబ్బులు కట్టిన వాళ్ళు, లింగన్న నిన్ను చూసి కట్టాము, నీ కొడుకులని చెప్పి కట్టాము, సో మాకు డబ్బులు కావాలి అని మా ఫాదర్ దగ్గరికి వచ్చి అడుగుతున్నప్పుడు అప్పుడు మా ఫాదరు, సో ఎంతో కష్టపడి నేను పేరు సంపాదించుకున్నాను, ఈ ఫైనాన్సుల మూలంగా పేరు అనేది పోవద్దు అని చెప్పి ఆలోచనతోటి అక్కడి నుంచి మా అందరి ప్రాపర్టీ అయినటువంటి మా 10 గుంటల ల్యాండ్ మెల్లిగా ఒక 2 గుంటలు అమ్మడం జరిగింది. అలాగా ఇంకొక 2 గుంటలు అమ్మడం జరిగింది. అలాగా టోటల్గా 10 గుంటల ల్యాండ్ ఆ రోజులలో దాదాపుగా 4 నుంచి 5 లక్షలకే 10 గుంటల ల్యాండ్ అమ్మడం జరిగింది. అంటే ఇది దాదాపుగా 2000 ఆ టైంలో అనుకోండి. ఆ రోజులలో 10 గుంటల ల్యాండ్ 4 నుంచి 5 లక్షలు అమ్మాము. కానీ ఈరోజు ఆ ప్రాపర్టీ వాల్యూ ఒక గుంటకి 40 నుంచి 50 లక్షలు ఉంది. సో అలాగా ల్యాండ్ మొత్తం సెల్ చేయడం జరిగింది. సో అప్పుడు మేము ఇంటర్మీడియట్ అయిపోయింది డిగ్రీ టైంలో కాబట్టి మేము చిన్న ఏజే. సో అప్పటికి మాకు ఈ బరువు బాధ్యతలు ఏం లేవు కాబట్టి అప్పుడు ఫాదరు బ్రదర్స్ అందరి మీద ఉన్నాం కాబట్టి సో ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ ఈ యొక్క ఫైనాన్స్ల వల్ల వాళ్ళ అమ్మేసి మనం క్లియర్ చేస్తున్నాం అని చెప్పినప్పుడు మేము కూడా ఎలాంటి అపోజ్ చేయలేదు. సరే ఎవరైతే ఉన్నది అందరము బ్రదర్స్ అందరము బయటపడాలనే ఒక ఆలోచనతోటి నాది నీదని లేకుండా ఆ 10 గుంటల ల్యాండ్ అమ్మేయడం జరిగింది. అలాగే ఆ ల్యాండ్ అమ్మిన తర్వాత కూడా ఇంకా
చాలా మంది రావడం జరిగింది. సో అప్పుడు ఇంకా ఏముంది అని అంటే అప్పుడు ఒక థియేటర్ కనిపించింది. ఆ థియేటర్ని కూడా ఆ సెల్కి ఇస్తే మా దగ్గర కొన్నటువంటి వ్యక్తి ఆ 14,20,000కు 14,50,000కు ఆ 25% షేర్ని అమ్మేయడం జరిగింది. అంటే ఆ 14,50,000 ఆ తీసుకోవడానికి, అంటే దాని వాల్యూ అప్పుడే దాదాపు 25 లక్షలు ఉండే, కానీ కొనేవాళ్ళు లేకపోవడం వలన 14.5 లక్షలకి దాన్ని అమ్మడం జరిగింది. ఆ 14.5 లక్షలతోటి కూడా వచ్చిన వాళ్ళకి పేమెంట్స్ చేస్తూ, అప్పుడు మేము చిన్నవాళ్ళం కాబట్టి ఇంకా ఆ, భవిష్యత్తు ఉన్నది కాబట్టి అందులో నుంచి కొంత డబ్బును మా ఫాదర్ పక్కన పెట్టి వీళ్ళకి ఏదైనా ఆ, తోవ చూపించాలి అని చెప్పేసి అప్పటిదాకా మా ఫాదర్ గోల్డ్ బిజినెస్ ఉంటుండే. ఆ గోల్డ్ బిజినెస్ మళ్ళీ స్టార్ట్ చేపించడం జరిగింది. అంటే టోటల్ ప్రాపర్టీస్, ఓన్ ప్రాపర్టీస్ ఫైనాన్స్ల మూలంగా తీసివేయడం జరిగింది. సో అప్పుడు నలుగురు బ్రదర్స్ ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే పరిస్థితి లేదు. అప్పుడు కొంత డబ్బును పక్కకు పెట్టి మా ఫాదర్ తనతో పాటుగా మళ్ళీ గోల్డ్ బిజినెస్ మాకు నేర్పించడానికి మా మూడో బ్రదర్ అయినటువంటి ఆ, రమేష్ని రమేష్ సార్ని అలాగే నాకు ఇద్దరికి కలిపి ఆ గోల్డ్ బిజినెస్ని నేర్పించడం జరిగింది. అలాగా గోల్డ్ బిజినెస్ స్టార్ట్ చేసి ఫాదర్తో పాటుగా ఆ వ్యాపారంని చేస్తూ ఉన్న కొద్ది పెట్టుబడితోటే అలా నడిపిస్తూ వెళ్ళే క్రమంలో కూడా అక్కడికి మా షాప్లోకి చాలా మంది ఇన్వెస్టర్స్ వచ్చి అడుగుతుండేవాళ్ళు మా ఫాదర్కి. అంటే మా టోటల్ ప్రాపర్టీస్ అమ్మినా కూడా ఆ ఇంకా వాళ్ళు వస్తూనే ఉన్నారు. అంటే ఈరోజు ఒక థియేటర్ ప్రాపర్టీ చూస్తే దాని విలువ 40 crores ఉంది ఫ్రెండ్స్. అంటే అప్పుడు జస్ట్ మేము 25% షేరు 14.5 లక్షలు అంటే దాదాపుగా 70 లక్షలు టోటల్. కానీ ఈరోజు 40 కోట్ల రూపాయలకి మార్కెట్లో కొనడానికి రెడీగా ఉన్నారు చాలామంది. అంటే ఎన్ని కోట్ల ప్రాపర్టీస్ మేము మిస్ చేసుకున్నామో అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే జస్ట్ ఒక మా ఫాదర్కు ఉన్నటువంటి ఒక గుడ్ నేమ్ పోవద్దు అనే ఒక ఆలోచనతోటి మా సొంత ప్రాపర్టీస్ని అలా అమ్మేసి మా ఫాదర్ ద్వారా గోల్డ్ బిజినెస్లోకి వచ్చి గోల్డ్ బిజినెస్ చేస్తూ ఉన్నాం. సో గోల్డ్ బిజినెస్ చేసేటప్పుడు పెట్టుబడి లేకపోతే గోల్డ్ బిజినెస్ చేయలేము. ఎందుకంటే ఏదైనా బంగారము కొనాలి అన్నా, ఏదైనా బంగారము అమ్మాలి అన్నా మన దగ్గర పెట్టుబడి ఉంటేనే అప్పుడు మనము దాన్ని కొనడము అమ్మడం అనేది చేయొచ్చు. అప్పుడు ఆ టైంలో దాదాపుగా 4,800, 5,000, 5,200 ఒక తులంకి గోల్డ్ రేట్ ఉండే. అంటే 10 గ్రాముల బంగారం ధర 4,500 రూపాయలు, 4,600 రూపాయలు ఉంటుండే. అంటే ఈ రోజు అది 1,00,000 రూపాయలు ఉంది 10 గ్రాముల బంగారం ధర. అలా బిజినెస్ చేసే క్రమంలో డబ్బు లేకపోవడం వలన బయట ఎవరి దగ్గర డబ్బు అడిగినా కూడా అప్పుడు బయట డబ్బులు ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఫైనాన్షియల్గా లాస్ అయ్యాము, టోటల్గా ప్రాపర్టీస్ అమ్ముకున్నాము. బయట డబ్బు అడిగితే ఎవరు కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. అంటే అప్పటిదాకా మంచి పేరు, గొప్ప వ్యక్తులు అన్నటువంటి మేము మార్కెట్లో మేము నిలబడాలి అంటే, వ్యాపారం చేద్దామంటే డబ్బులు అనేటి దొరికేవి కావు. అలాగా ఉన్న డబ్బుతోటి వ్యాపారం చేయాలి అంటే అప్పుడు చాలా కష్టమయ్యేది. అలాగా 1997 నుంచి 2001-2 వరకు ఆ బిజినెస్ అనేది అక్కడ చేస్తూ చేస్తూ వెళ్ళాం. అప్పుడు 2001లో నాకు మ్యారేజ్ అవ్వడం జరిగింది. మ్యారేజ్ అయిన తర్వాత ఒక సంవత్సరము రన్ చేయడం జరిగింది గోల్డ్ షాప్ని. అప్పుడు ఇద్దరం రన్ చేస్తుండే. 2002 తర్వాత మళ్ళీ ప్రా పెట్టుబడి లేకపోవడం వలన, బయట ఎవరి దగ్గర అడిగినా డబ్బు లేకపోవడం వలన ఆ గోల్డ్ బిజినెస్ని తీసేయడం జరిగింది. అంటే డబ్బు లేని కారణంగానే మంచి వ్యాపారాన్ని వదులుకోవడం జరిగింది. అదే మన దగ్గర డబ్బుంటే వ్యాపారాన్ని మనము కంటిన్యూ చేస్తూ పోతుండే. డబ్బు లేని కారణంగా బయట ఎవరి దగ్గర అడిగినా కూడా డబ్బు దొరకని కారణంగా ఆ గోల్డ్ బిజినెస్ని
తీసేయడం జరిగింది. అప్పుడు ఖాళీగా ఉండేటువంటి వాళ్ళం. అప్పుడు ఎవరికి ఎవరు కూడా ఒక 100 రూపాయలు ఆర్థిక సాయం చేసుకోవాలన్నా కూడా ఎవరికెవరు చేసుకునే పరిస్థితి లేదు మా ఫ్యామిలీలో. అంటే టోటలు జీరో కాదు, మైనస్లోకి వెళ్ళిపోయాం. ఆ గోల్డ్ బిజినెస్ ద్వారా ఇద్దరం బ్రదర్సు తీసేసే క్రమంలో మనిషికి 1,50,000 రూపాయల అప్పుతో పాటు ఆ గోల్డ్ బిజినెస్ని తీసేసి బయటకు వచ్చాం. మైనస్ 1,50,000 అప్పుడే ఆ పెళ్ళయింది. ఆ 1,50,000 రూపాయలకు నెలకి 3 రూపాయల వడ్డీ. అప్పుడు ఏమి పని లేదు. డబ్బులు ఇచ్చే వాళ్ళు వడ్డీ కోసము నా దగ్గరికి వచ్చేవాళ్ళు. అప్పుడు లేకున్నా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, పెళ్లికి పెట్టుకున్నటువంటి వచ్చినటువంటి కట్నాలు అవి అమ్ముతూ ఆ వడ్డీల్ని కడుతూ కడుతూ మెయింటైన్ చేస్తూ వెళ్ళేవాళ్ళు. నా దగ్గరికి ఎవరైనా వచ్చి డబ్బు పరంగా కావచ్చు, ఇంకేదైనా పరంగా కావచ్చు, నన్ను మాట అంటే నేను పడేటువంటి వ్యక్తిని కాకుంటుండే. అప్పుడు ఎవరైనా సహాయం కోసం వచ్చినా కూడా లేదనకుండా కాదనకుండా దగ్గర ఉన్నా లేకపోయినా బయట వాళ్ళ దగ్గరైనా ఇప్పిస్తూ కూడా మార్కెట్లో మా ఫాదర్కు ఉన్నటువంటి ఏదైతే గుడ్ విల్ ఉందో ఆ పేరు పూడగొట్టద్దు. అంటే పేరు పోవాలి అంటే ఒక చిన్న మిస్టేక్ చేస్తే పేరు అనేది పోతుంది. సో మా ఫాదరు అన్ని సంవత్సరాలు దాదాపుగా 40-50 సంవత్సరాలు మార్కెట్లో ఒక మంచి పేరు సంపాదించుకోవడానికి ఎంతో కష్టపడి మార్కెట్లో ఉన్నాడు. సో అలాగే పేరు అనేది పొడగొట్టుకోవద్దు అని చెప్పేసి ఎవరికైనా కూడా వడ్డీ వాళ్ళకి వడ్డీలు మాత్రము వెనక ముందు అయినా కూడా వాళ్ళకు మాట నచ్చ చెప్తూ వాళ్ళకి ఆ వడ్డీలు కడుతూ అలాగా మైనస్లో నుంచి లైఫ్ జర్నీ స్టార్ట్ అయింది. 2001లో మ్యారేజ్ అయింది. సో 2002లో మాకు పెద్ద పాప ఆ, పుట్టింది, లహరి. సో అప్పుడు పనేమీ లేదు. 2002, 2003, 2004 వరకు ఆ, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేయాలి అంటే అప్పుడు ఆ, పెట్టుబడి లేకుండా ఏమన్నా చేయొచ్చా అనే ఒక ఆలోచనతోటి ఆ, ఏం చేయాలనే క్రమంలో అప్పుడు మా రెండో బ్రదరు హైదరాబాదులో తను షిఫ్ట్ అయ్యాడు. హైదరాబాద్లో ఒక ల్యాబ్ ఐటమ్స్ అంటే హాస్పిటల్స్లలో ఉండేటువంటి ల్యాబ్లకి టెస్టులు చేయడానికి ఆ, వైడల్ టెస్టులు కావచ్చు, ఇవి ఏవైతే టెస్టులు ఉంటాయో హాస్పిటల్లో చేసే టెస్టులు, ఆ టెస్టులకు సంబంధించి ప్రొడక్ట్స్ అక్కడి నుంచి మాకు ఆ, మాట్లాడి ఇప్పియడం జరిగింది. అలాగా ఆ ఆడికెళ్ళి జగిత్యాలకు పంపిస్తే జగిత్యాలలో ఉన్నటువంటి హాస్పిటల్ ల్యాబ్స్, కోరుట్లలో ఉన్నటువంటి హాస్పిటల్ ల్యాబ్స్, మెట్పల్లిలో ఉన్నటువంటి హాస్పిటల్ ల్యాబ్స్ తిరుగుతూ ఆ, వాళ్ళకు అమ్ముతూ ల్యాబ్లో వచ్చినటువంటి ప్రాఫిట్ తోటి వాళ్ళకి డబ్బు పంపిస్తూ మీద ఏదైతే డబ్బు వచ్చిందో ఆ ఖర్చు పోను డబ్బును వాడుకుంటూ అలాగా 1 ఇయర్ వరకు దాని యొక్క ప్రాసెస్ రన్ చేయడం జరిగింది. ఎంత చేసినా డబ్బులు అనేటి క్రెడిట్ ఇవ్వడం వలన సరిగా డబ్బులు సమయానికి వచ్చేవి కావు. క్రెడిట్ లేకుండా వ్యాపారం వచ్చేది కాదు. సో ఏం చేయాలి అని చెప్పేసి, సో ఆ బిజినెస్ వద్దని చెప్పేసి ఆ బిజినెస్ మళ్ళీ దాన్ని వదులుకొని ఆ ఖాళీగా ఉండి ఏం చేయాలని ఆలోచిస్తున్నటువంటి క్రమంలో సో మళ్ళీ మా రెండో బ్రదరు సో ఒక ఏజెన్సీ అనేది పార్ట్నర్షిప్లో పెడదాము, ఎవరైనా మాట్లాడదాము, కొంత డబ్బు రెడీ చేసుకో, ఆ, ఏ విధంగా అయినా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అప్పుడు డబ్బులు అనేటి బయట దొరికేవి కావు, లేదా ఎవరు మనకు ఇచ్చేవాళ్ళు కారు. అలాంటి టైంలో వేరే పార్ట్నర్స్ ద్వారా ఒక ఏజెన్సీ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, అందులో మనం కూడా ఒక 15 పైసలు మనం షేర్ ఉందాం అని చెప్పేసి ఆ, చెప్తే అప్పుడు సరే అని చెప్పేసి అనుకోవడం జరిగింది. 15 పైసలు అన్న ప్లేస్లో డబ్బులు అందకపోవడం వల్ల 20% 20% షేర్లో 12% వర్కింగ్ షేరు, 8% క్యాపిటల్ షేర్. 8% క్యాపిటల్ షేర్కు అప్పుడు దాదాపుగా 1,60,000 రూపాయలు నేను పెట్టుబడి పెట్టాలి. అయితే
పెట్టుబడి అనేది ఫర్మ్ స్టార్ట్ చేసే టైం దగ్గరకు వచ్చింది. డబ్బులు ఎవరిని అడిగినా డబ్బులు ఎవరు ఇచ్చే పరిస్థితిలో లేకుండే. బాగా నెక్ ఆఫ్ ద మూమెంట్లో ఫస్ట్ పేమెంట్ చేయాలి కంపెనీ ఫర్మ్ స్టార్ట్ చేయడానికి. ఒక ఆ, ఇంట్లో దగ్గర గోల్డ్ అమ్మేసి కొంత డబ్బులు జమ చేసినాం. ఇంకా కొంత డబ్బు తక్కువ పడిండే. ఒక 30,000 రూపాయలు ఆ, వేరే మాకు బాగా దగ్గర ఆ, వ్యక్తి ద్వారా మాకు ఫైనాన్షియల్ పొజిషన్ తెలుసు, అన్నీ తెలుసు, ఇంతకుముందు ఎలా ఉన్నాం తెలుసు, అన్నీ చూసినటువంటి వ్యక్తి, బాగా దగ్గర వ్యక్తి. తను ఒక 30,000 రూపాయలు ఆ, సహాయం చేయడం జరిగింది. 30,000 రూపాయలు నెలకి ఒక 1,000 రూపాయల వడ్డీకి ఇచ్చారు ఫ్రెండ్స్. సో అన్ని విషయాలు తెలుసు. 1,000 రూపాయలు, 30,000కు 1,000 రూపాయలు వడ్డీ. ఆ 30,000 ప్లస్ గోల్డ్ అమ్మితే వచ్చినటువంటి డబ్బులు అందులో పెట్టుబడి పెట్టి నెలకి 2,000 రూపాయలు ఖర్చులకు వాడుకోవడం. ఇది 2004 మేలో స్టార్ట్ చేయడం జరిగింది ఫారం. అప్పుడు నెలకి 2,000 వాడుకోవాలి. ఆ 2,000 వాడుకుంటూ వెళ్ళే క్రమంలో 2,000 వస్తే సరిపోతాయంటే 2,000 తోటి సరిపోదు. ఇంట్లో పాప, ఆ, మేము బయట వచ్చేటువంటి కిరాణం సామాను ఇవన్నీ కొనుక్కోవాలి వెళ్ళాలి అంటే 2,000 రూపాయలతోటి వెళ్ళేది కాదు. అయినా కూడా అదే 2,000లో లైఫ్ను లీడ్ చేస్తూ మెయింటైన్ చేస్తూ వెళ్ళేది. ఎన్ని ఎన్ని ఇబ్బందులైనా హాస్పిటల్స్కి వెళ్ళినా ఆ, ఏది వెళ్ళినా అదే డబ్బులో దానిలోనే మెయింటైన్ చేస్తూ 2,000లోనే లైఫ్ లీడ్ చేయడం జరిగింది. మళ్ళీ 2,000లోనే నెలకి 1,000 రూపాయల వడ్డీ, బయట నుంచి తెచ్చినటువంటి వడ్డీలు అన్నిటినీ బ్యాలెన్స్ చేయడానికి ఆ, చాలా కష్టపడుతూ వర్క్ చేసేది. ఇలా వర్క్ చేస్తున్నటువంటి క్రమంలో 2004లో ఫర్మ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అప్పటికి మా మూడో బ్రదర్ ఖాళీగానే ఉంటుండే. సో తను ఏం చేయాలని చెప్పి చూస్తున్న క్రమంలో అప్పుడు ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీని తను చూస్ చేసుకోవడం జరిగింది. 2005 ఆ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో ఫస్ట్ తను జాయిన్ కావడం జరిగింది. తర్వాత మాకు కూడా ఆ బిజినెస్ గురించి చెప్పడం జరిగింది. సో అప్పుడు ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే 4,400 రూపాయలు పెట్టుబడి. 4,400 రూపాయలని జమ చేయడానికి ఆ, ఎంతో సమయం తీసుకొని, సో వ్యాపారం చేయాలి అనే ఒక ఆలోచన ఉండడం వల్ల 4,400 రూపాయలతో పాటు ఆ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ. దాదాపుగా అప్పటికే 60కి పైగా దేశాలలో ఉంది. 50 50 సంవత్సరాలకు పైగా ఆ కంపెనీ నడుస్తుంది. అది విన్నప్పుడు బాగుండే. చేస్తే చాలా మంది అప్పుడు సక్సెస్ అయిన వాళ్ళు ఉండే. మనం కూడా చేస్తే సక్సెస్ అవుతాం అనే ఒక ఆలోచనతోటి సో అది స్టార్ట్ చేయడం జరిగింది. సో మెడికల్ ఏజెన్సీని ఫుల్ టైమ్గా అప్పుడు ఆ, ఆ కంపెనీని పార్ట్ టైమ్గా చేసేది. అలాగా పార్ట్ టైమ్గా ప్రోడక్ట్ కొనుక్కునేది, వాడుకునేది, ఎవరైనా ఉంటే ఆ, చెప్తూ బిజినెస్లో జాయిన్ చేస్తూ ఆ, ముందుకెళ్తూ వెళ్ళేది ఉండే. 2007 టైంలో అప్పుడు ఆ ఆ ఫర్మ్ ఏదైతే ఉందో, మేము పెట్టినటువంటి ఫర్ము, అప్పుడు మార్కెట్లో అది ప్రాపకాండా కంపెనీస్ అప్పుడు కొత్తగా ఎక్కువగా ఆ, దానిపైననే మేము ఆదరణ పడడం వల్ల ఫర్మ్ అనేది ఎక్కువగా నడవలేదు. అప్పుడు బయట ఎక్కువగా ఆ, మనకు వచ్చే పేమెంట్స్ అన్నీ ఆగిపోవడం జరిగింది. ఆ కలెక్షన్స్ రికవరీ కాకపోవడం వలన వ్యాపారం చేయలేక సో అక్కడి నుంచి ఆ ఫర్మ్ అనేది మళ్ళీ క్లోజ్ చేయడం జరిగింది. అంటే లైఫ్లో ఎలాంటి సిచ్యుయేషన్ వస్తుంది, ఎలాంటి వాటికి మనము వెళ్తున్నాం అనేది ఇక్కడ మీరు గమనిస్తూ ఉండాలి. సో ఆ బిజినెస్ని మళ్ళీ క్లోజ్ చేయడం జరిగింది. సో మళ్ళీ క్లోజ్ చేసిన తర్వాత మన దగ్గర ఆప్షన్ ఏముంది? ఆప్షన్ ఏమీ లేదు. ఓన్లీ అప్పుడు మనం పార్ట్ టైంగా ఎంచుకున్నటువంటి బిజినెస్ ఏదైతే ఉందో అదే కనిపించింది, వేరే ఏది లేదు. సో అలాంటి ఆ బిజినెస్ని అప్పుడు ఆ యొక్క ప్రొడక్ట్స్ కొనాలి అంటే చాలా కాస్ట్లీ ఉండేటివి. సింపుల్గా మీకు చెప్పాలంటే ఒక పేస్ట్ ధర 150 రూపాయలు ఉండేది. అదే ఒక బోళ్ళు తోముకునే లిక్విడ్ ధర
రూ. 450 ఉంటుండే. అదే ఒక బట్టలు పిండుకునే లిక్విడ్ 500 చిల్లర ఉంటుండే. ఇలాగా ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని మేము పర్సనల్గా వాడుకుంటూ, ఎందుకంటే డబ్బులు వస్తాయి, అవి వాడుకుంటూ మన మిత్రులకు చెప్తే డబ్బులు వస్తాయి అని ఒక నమ్మకంతో ఆ యొక్క ప్రొడక్ట్స్ను వాడుకుంటూ ఆ టీమును ఫామ్ చేస్తూ మీటింగ్స్ ఎక్కడ ఉన్నాయన్నా ఆ మీటింగ్స్కు అటెండ్ అవుతూ, బాంబే అంటే, చెన్నై అంటే, హైదరాబాద్ అంటే, ఆ, ఎక్కడ మీటింగ్స్ అంటే అక్కడికి మీటింగ్స్కి వెళ్తూ అప్పుడు ప్రొడక్ట్ రిటైలింగ్ బాగా చేసేది. అంత కాస్ట్లీ ఉన్నా కూడా చాలా మందిని మోటివేట్ చేయడంలో, ఎడ్యుకేట్ చేయడంలో ఆ, మమ్మల్ని మించిన వాళ్ళు లేకుంటుండే. సో అలాగా ప్రొడక్ట్స్ గురించి డెమోస్ చేసి చూపిస్తూ ఆ ప్రొడక్ట్స్ రిటైల్ బాగా చేసేది. అలా ఆ బిజినెస్లో 2007 నుంచి ఫుల్ టైమ్గా తీసుకొని 2012 వరకు, అంటే దాదాపుగా 5 సంవత్సరాలు ఆ బిజినెస్ ఫుల్ టైమ్గా చేయడం జరిగింది ఫ్రెండ్స్. చాలా మంది బిజినెస్ చేయాలంటే ఓపిక ఉండదు. అదే మనం బయట చేసే వ్యాపారాలలో అయితే చాలా ఓపిక ఉంటుంది. అందులో డబ్బు వచ్చినా డబ్బు రాకపోయినా అక్కడ పేషెన్సీ బాగుంటుంది. కానీ ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్లో పెట్టుబడి లేదు కాబట్టి, సో ఇక్కడ నుంచి మనం బయటికి ఈజీగా ఎంట్రీ అవ్వచ్చు, ఈజీగా ఎగ్జిట్ అవ్వచ్చు కాబట్టి చాలా మంది ఇలా వస్తారు, అలా వెళ్ళిపోతారు. కానీ అలాంటి టైంలో మేము బిజినెస్ చేసే క్రమంలో ఆ 5 సంవత్సరాలలో హయ్యెస్ట్గా పేఅవుట్ తీసుకున్నది ఆ ఇంటర్నేషనల్ కంపెనీలో ఎంత అంటే రూ. 29,133 ఫ్రెండ్స్. హయ్యెస్ట్ చెక్ అది. అంటే ఆ చెక్ చూసినప్పుడు అప్పుడు ఆ బిజినెస్ ఆ ప్లాన్లో నెలకి 50,000 రూపాయలు అనే ఒక ప్లాన్ షో చేసేవాళ్ళం. అలాంటిది 29,000 రూపాయలు వచ్చాయంటే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. కానీ ఆ 29,000 ఆ 5 సంవత్సరాలలో ఒకేసారి వచ్చింది. అంతకుముందు ఎప్పుడైనా 10,000, 8,000, 7,000, 5,000, 3,000 ఇలాగా. ఎందుకంటే బిజినెస్ జరిగితేనే డబ్బులు వస్తాయి, బిజినెస్ జరగకపోతే డబ్బులు రావు. సో అలాగా ఆ డబ్బు ఎంత వచ్చినా ఆ కంపెనీ బాగా దేశాలలో ఉంది, కంపెనీ సిస్టమ్ బాగుంది, సో ఇందులో ఉంటే మనం సక్సెస్ అవుతాము, చాలా మంది సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళను చూస్తూ మోటివేట్ అవుతూ బిజినెస్ని బిల్డ్ చేసేవాళ్ళం. సో మరి 2012 వరకు కూడా ఆ ఆ బిజినెస్ ఫుల్ టైమ్గా చేయడం జరిగింది. 2012లో సో అప్పుడు వస్తున్నటువంటి డబ్బు సరిపోకపోవడం వల్ల, ఎందుకంటే 2008లో మాకు ఇంకో పాప పుట్టింది. సో ఆ ఖర్చులు ఆ మెయింటైన్ అవ్వలేక ఆ డబ్బులు అవసరం ఉండి ఆ చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు 2010లో మా పాప పుట్టిన 2 ఇయర్స్ తర్వాత ఆ పాపకి ఒక సర్జరీ చేయడం జరిగింది. 2012లో ఆ మళ్ళీ ఆ బిజినెస్ని పార్ట్ టైంకు చేయడం జరిగింది. వేరే ఒక హైదరాబాద్ కంపెనీ వాళ్ళ ద్వారా అంతకుముందు మెడికల్ మార్కెటింగ్ అనుభవం ఉంది కాబట్టి మెడికల్ది మార్కెటింగ్ చేయడానికి సంబంధించి ఆ కంపెనీ వాళ్ళు ఆ, ఈ తెలంగాణలో ఇక్కడ మనకు కరీంనగర్, ఆదిలాబాదు, ఆ, తర్వాత ఖమ్మం, ఆ, వరంగల్, ఇలాంటి ఒక 4 జిల్లాలకు మార్కెటింగ్ కోసము ఎవరైనా కావాలి అంటే వాళ్ళు కూడా అప్పుడు జగిత్యాల్లో మా ఏజెన్సీ ఉన్న టైంలో వాళ్ళు కూడా మాతో పాటు ఇక్కడ ఒక ఏజెన్సీ ఉన్నటువంటి వాళ్ళు. సో అప్పుడు మా బ్రదర్ ఉన్నారని చెప్పినప్పుడు మార్కెటింగ్ చేయడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సో అప్పుడు అక్కడ మాట్లాడుకొని 2012లో ఈ 4 డిస్టిక్లు మార్కెటింగ్ చేయడానికి ఆ, మొదటి ఆ, 2 సంవత్సరాలు 7,200 రూపాయలు సాలరీ కోసము మాట్లాడుకొని ఆ 4 జిల్లాలకు మార్కెటింగ్ చేయడం జరిగింది 2012. ఓకే. సో మార్కెటింగ్ చేస్తున్నటువంటి క్రమంలో 2012లో స్టార్ట్ అయ్యి 2013, 2014, 2015, 2016 ఇలాగా అప్పుడు నెట్వర్క్ను పార్ట్ టైం చేస్తూ ఇది ఫుల్ టైంలో పని చేస్తూ చేసే క్రమంలో 2014లో జగిత్యాల్లో ఒక ఏజెన్సీ ఉండే, ఆ ఏజెన్సీ వాళ్ళు
వాళ్ళకు కూడా నేను సప్లై చేస్తుండే అక్కడ నుండి. సో వాళ్ళు ఒక అవకాశం ఇచ్చారు, ఈ ఏజెన్సీని నువ్వు టేకప్ చేయి, అది ఇది రెండు మేనేజ్ చేయి అంటే, నేను అక్కడ చేస్తున్నాను అన్నప్పుడు అది కూడా మేనేజ్ చేయి, ఇది కూడా మేనేజ్ చేయి. సో ఇక్కడ నుంచి నీకు ఒక 10,000 రూపాయలు నీకు సాలరీ ఇస్తాం. ఆ, ఇందులో నుంచి నువ్వు ఎప్పుడైనా నువ్వు కావాలంటే తీసుకోవచ్చు, ఎప్పుడైనా నువ్వు ఆ, ఆ వర్క్ ఉన్నప్పుడు వెళ్ళొచ్చు అని చెప్పినప్పుడు ఆ, రైట్ అని చెప్పేసి దాన్ని మళ్ళీ అక్కడ కూడా దాన్ని బిజినెస్ టేకప్ చేయడం జరిగింది. 2014 నుంచి 2014, 15, 16 ఇక్కడ ఏజెన్సీని నడిపిస్తూ అక్కడ వాళ్ళకు మార్కెటింగ్ చేస్తూ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ, ఆ, ఎందుకంటే మనకు డబ్బు కావాలి, అలా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఆ, రెండు వ్యాపారాలతో పాటు పార్ట్ టైంగా ఆ కంపెనీని కూడా చేసేది. ఎప్పుడైతే మనము నెట్వర్క్ చేసి ఉన్నాము కాబట్టి రెండు చేయడం వల్ల సమయం అనేది మీటింగ్లకు ఇచ్చేది కాదు. అప్పుడు ఆ, దానిపైన ప్రొడక్ట్స్ అయితే కంటిన్యూగా వాడేది, ఆ ప్రొడక్ట్స్ వాడుతూ ఉండేది, నెట్వర్క్ అయితే చేయకపోయేది, మీటింగ్లకు అయితే వెళ్ళకపోయేది. అలా ఉన్న క్రమంలో అప్పుడు 2017లో 17 జనవరిలో ఆ, ఈ బిజినెస్ని పరిచయం చేసినటువంటి మా అప్లైన్ ఆ, భద్రి శ్రీనివాస్ సార్ వెస్టీజ్ బిజినెస్ని తీసుకొని మా దగ్గరికి రావడం జరిగింది. అప్పుడు ఆ, ఇంతకుముందు చేసినటువంటి నెట్వర్క్ కంపెనీలో తను మాకు క్రాస్ లైన్ ఉంటుండే, అక్కడక్కడ మీటింగ్లలో మేము ఆ, చూసుకునేది, అక్కడ మాట్లాడుకునేది కూడా కాదు. ఎందుకంటే జగిత్యాల లోకల్, కానీ మేము ఎప్పుడు కూడా మాట్లాడుకునేది కాదు, ఖాళీ మేము చూసుకునేది. అలా మా వాళ్ళు అంటే మా వాళ్ళు అనుకునేది. అలా క్రమంలో అక్కడ మేము ఏదైతే ఎఫర్ట్ పెట్టినామో, ఏదైతే కష్టపడ్డామో, మేము ఆ కష్టాన్ని మా కష్టాన్ని చూసి ఎస్ వీళ్ళు ఆ, వెస్టీజ్లోకి వస్తే 100% వీళ్ళు ఇక్కడ సక్సెస్ అవుతారు. సో ఈ బిజినెస్ అనేది క్యుములేటివ్ బిజినెస్, అది ఎవ్రీ మంత్ జీరో అవుతుంది, అందుకే ఇక్కడ సక్సెస్ లేదు. సో ఈ బిజినెస్ వీళ్ళకు పరిచయం చేస్తే బాగుంటుందని అప్పుడు వా సార్ ఉండే ఆ లైన్లోనే మెడికల్ ఏజెన్సీ ఉండేది. అప్పుడు ఆ ప్రశాంత్ సార్ను తీసుకొని వాళ్ళ అప్లైన్, భద్ర శ్రీనివాస్ సార్ వాళ్ళ అప్లైన్ ప్రశాంత్ సార్, వాళ్ళిద్దరూ నా ఏజెన్సీకి వచ్చేది. వచ్చి ఇలా నెట్వర్క్ బిజినెస్ ఉంది, చేద్దామని అంటే నెట్వర్క్ అప్పుడు సమయం లేదు, ఆ, వద్దు అనుకున్న క్రమంలో ఆ, బాగుంటుంది అది అని చెప్పంటే చూద్దాం అది అని జనవరి నుంచి వాళ్ళను ఏప్రిల్ వరకు ఆ, మెల్లిగా 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 దాటవేస్తూ వచ్చాం. ఏప్రిల్లో ఒక టైంలో వెస్టీజ్లో జాయిన్ చేయించడానికి ఒక ఫంక్షన్లో నన్ను ఆ, ఆపుకొని, అప్పుడు అప్లికేషన్స్ ఉంటుండే, అప్లికేషన్ పైన సైన్ అప్ తీసుకొని తీసుకొని వెళ్ళడం జరిగింది. అంటే ఎందుకు అలా సైన్ అప్ చేసి తీసుకొని వెళ్ళడం జరిగిందంటే, అప్పుడు సారు జాయిన్ చేసినటువంటి ఒక వ్యక్తి మా ఇంటి పక్క లైన్లోనే ఉంటాడు, మూడో ఇల్లు. సో తను ఆ బిజినెస్లో తనను ఎక్కడ నన్ను జాయిన్ చేయించుకుంటాడో, ఒక మంచి లీడర్ మిస్ అవుతాడని ఒక ఆలోచనతోటి అప్పటికప్పుడు సార్ నన్ను తనకి జాయిన్ చేసుకోవడం జరిగింది. అలా జాయిన్ అయిన తర్వాత ఊరుకుంటారంటే మళ్ళీ నా దగ్గరికి ప్రోడక్ట్ కొనమని వచ్చేది. మా షాప్కి వచ్చి అప్పుడు 700 రూపాయలకి యాక్టివేషన్ ఉండే, 700 రూపాయల ప్రొడక్ట్ ఆర్డర్ చెప్పమని చెప్పి అడిగేది. అప్పుడు ప్రొడక్ట్ ఆర్డర్ ఇచ్చి డబ్బులు ఇస్తే ఆ కరీంనగర్ వెళ్ళి కరీంనగర్ నుంచి ప్రొడక్ట్ తీసుకొచ్చి మాకు సర్వీస్ ఇచ్చేది. అప్పుడు జగిత్యాలలో స్టోర్ లేదు, కరీంనగర్ నుండి మాత్రమే సప్లై దొరికేది. అలా తీసుకొచ్చేవాళ్ళు, ఆ ప్రోడక్ట్ వాడుకొని బిజినెస్ చేయొద్దు అనుకొని ఆ ప్రోడక్ట్ బాగలేదని చెప్పడం జరిగింది. సో మళ్ళీ అదే విధంగా ఫాలో అప్ చేయడం వల్ల సరే ఇందులో ఏముంది మరి చూద్దాం అంటే, అంతకుముందు దాదాపుగా 12-13 సంవత్సరాలు ఒక నెట్వర్క్ కంపెనీలో చేశాము, ఒక 5 సంవత్సరాలు ఫుల్ టైమ్గా, 7 సంవత్సరాలు పార్ట్ టైమ్గా చేశాము. మరి అనుకున్నటువంటి సక్సెస్ లేదు, అది ఇంటర్నేషనల్ కంపెనీ, మరి ఇది ఇండియన్ కంపెనీ అంటున్నారు, మరి ఇందులో సక్సెస్ ఉందంటున్నారు, ఇది క్యుములేటివ్ మార్కెటింగ్ ప్లాన్ అంటున్నారు, మరి చూద్దామని చెప్పేసి ఒకసారి గూగుల్లో నాకు నేనుగా సెర్చ్ చేసుకొని, సో అప్పటి వరకు ప్లాన్ వినమంటే ఎప్పుడు కూడా ప్లాన్ వినని నేను గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత, సో కంపెనీ ప్రొఫైల్ బాగుంది, కంపెనీ బాగుంది, ఇండియన్ కంపెనీ, ఎస్ ఇందులో మనం ఉంటే మనం సక్సెస్ అవుతామని ఒక ఆలోచనతోటి గూగుల్లో చూసిన తర్వాత నేను మళ్ళీ నా ఇచ్చి నేను సార్ దగ్గరికి వెళ్ళి
సార్ నాకు ఈ బిజినెస్ ప్లాన్ చెప్పండి అని అడిగినప్పుడు ఆ బిజినెస్ ప్లాన్ నాకు చెప్పడం జరిగింది. సో ఇక్కడ క్యుములేటివ్ ఉంటుంది. ఇక్కడ మనం బిజినెస్ చేస్తూ పోతూ ఉంటే ఆటోమేటిక్గా మనకు పీవీ యాడ్ అవుతూ పోతుంది. ఎవ్రీ మంత్ ఆ బిజినెస్ అనేది క్యుములేట్ అవుతూ ఉంటుంది. మనం ఇక్కడ ఈజీగా సక్సెస్ అవ్వచ్చు అని చెప్పారు. సో ఆ ప్లాన్ విన్న తర్వాత ప్లాన్ అర్థమైంది. సో అప్పుడు ఆ బిజినెస్ని మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు పార్ట్ టైంగా స్టార్ట్ చేసిన నేను ఏప్రిల్ 2017లో పార్ట్ టైంగా స్టార్ట్ చేసిన నేను ఆ, ఆగస్టుకి వచ్చేసరికి కంపెనీలో సిల్వర్ డైరెక్టర్ అయ్యాను. సిల్వర్ డైరెక్టర్కి అప్పుడు నాకు 15,000 పైన ఇన్కమ్ వచ్చింది. అంటే అప్పుడు నేను 2 ఫర్ములలో పనిచేస్తే నాకు వచ్చింది 18,000 రూపాయలు ఇన్కమ్. ఆ, ఇక్కడ పార్ట్ టైంగా ఇది చేయడం వల్ల 15,000 ఇన్కమ్ వచ్చింది. ఎస్, ఇది 100% కరెక్ట్ ఉందని చెప్పేసి అప్పుడు హైదరాబాద్ కంపెనీలో వర్క్ చేయని చెప్పేసి అక్కడ క్లోజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఏజెన్సీ ఉందో ఈ ఏజెన్సీని ఆ, వేరే వాళ్ళకి ఏజెన్సీని వాళ్ళకు టోటల్గా వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో ఆ పెట్టుబడి అవన్నీ వాళ్ళకు లెక్కలు చేసి వచ్చేటి పోయేటి అన్ని వీళ్ళకు కూడా ఇక్కడ సెటిల్మెంట్ చేసి మళ్ళీ ఫుల్ టైమ్గా ఆగస్టు 2017లో ఫుల్ టైమ్గా వెస్టీజ్ టేకప్ చేయడం జరిగింది. మొదటి నెల నేను కొనుక్కుంటే నాకు వచ్చినాయి 62 రూపాయలు. కానీ 4 నెలలకి చూసేసరికి నా ఇన్కమ్ 15,000 అయింది సిల్వర్ డైరెక్టర్గా. సో అర్థమై ఫుల్ టైమ్గా మళ్ళీ వెస్టీజ్ను డెవలప్ చేస్తూ అప్పుడు స్టోర్ ఇక్కడ ఉండేది కాదు. కరీంనగర్కి వెళ్ళి ప్రొడక్ట్ సర్వీస్ ఇచ్చేది. ఫీల్డ్లో 3 డేస్ వర్క్ చేసేది. జాయినింగ్ చేసినటువంటి వాళ్ళ ఆర్డర్స్ కలెక్ట్ చేసుకునేది, డబ్బులు కలెక్ట్ చేసుకునేది. ఒకరోజు కరీంనగర్ వెళ్ళేది. టోటల్గా మార్నింగ్ 10 గంటలకు వెళ్తే అప్పుడు హరిసార్ ఉండే, ఇప్పుడు కూడా అతనే ఉన్నారు. మార్నింగ్ 10 గంటలకు వెళ్తే 10 గంటలకు వెళ్ళి మేము బిల్లింగ్స్ కొట్టి ఆర్డర్స్ ప్యాక్ చేసుకొని తిరిగి వచ్చేసామేమో రాత్రి 10-11 అవుతుండే. అంటే దాదాపుగా నేను, రవి సారు, మా పైన అప్లైన ఏబి రాజు సారు, జిల్లా శ్రీనివాస్ సారు, సో మేమంతా ఎవ్రీ టైం వీక్లో 2 టైమ్స్ కరీంనగర్ వెళ్తూ 1,50,000 రూపాయల ప్రొడక్ట్స్ని అందరి టీంలకు సంబంధించినవి బిల్స్ చేపిస్తూ తీసుకొచ్చేది. మళ్ళీ అవి తీసుకొచ్చిన ఎవరి వాళ్ళకు ఇస్తూ సర్వీస్ చేస్తూ మళ్ళీ ఫీల్డ్ వర్క్ చేస్తూ ఆర్డర్స్ కలెక్ట్ చేస్తూ ఇలాగా 2017 దసరా టైంలో జగిత్యాలలో మాకు ఇక్కడ స్టోర్ ఓపెన్ అయింది. అలాగా 2017, 2018 సిల్వర్, గోల్డ్, స్టార్ కంప్లీట్ అయింది. స్టార్లో దాదాపుగా 30,000 రూపాయలు ఇన్కమ్ ఎవ్రీ మంత్ తీసుకుంటూ ఆ, చేస్తున్నటువంటి క్రమంలో అప్పుడు కార్ ఫండ్ వస్తుండేది. కారు తీయాలంటే అప్పుడు కార్లు అనేటివి ఇక్కడ ఎవరికి ఉండేటివి కావు. మరి కారు వస్తుందని మనం ప్లాన్లో చూపించేది కానీ కార్లు ఇక్కడ ఎవరి ఉండేవి కావు. అప్పుడు వైజాగ్ అటు ఆ సైడ్ వాళ్ళే కార్లు ఉండే, ఇక్కడ ఎవరి కార్లు లేకుండే. సో మరి ఆ, కార్ తీస్తే జనాలందరికీ మోటివేషన్ వస్తుంది, ఈ కంపెనీ ద్వారా కార్ వస్తుందని మనం చూపించచ్చు అని చెప్పేసి 2019 మే 7th రోజు కంపెనీ ద్వారా మారుతి సుజుకి విటారా బ్రిజా 11.5 లక్షల కార్ తీయడం జరిగింది. జగిత్యాలలో ఫస్ట్ కార్ ఆ, మన టీం నుంచి నాదే. సో అప్పుడు ఆ కార్ తీసిన టైంలో చాలామంది మా డౌన్ లైన్స్ ఆ కార్ని తీయడం తర్వాత చూసి అదే మంత్లో మా డౌన్ లైన్స్ జిల్లా రవి సార్, జిల్లా శ్రీనివాస్ సార్ అదే మంత్లో మే 25-26 ఆ టైంలో వాళ్ళిద్దరు బ్రదర్స్ 2 కార్లు తీయడం జరిగింది. అంటే ఒక మూమెంట్ అనేది ఆ కార్ తీయడం వల్ల ఆ మూమెంట్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. మేము 2017లో కారు 19లో తీయడం జరిగింది. అప్పుడు కార్లు మూమెంట్ రావడం జరిగింది. ఆ బిజినెస్ చేస్తూ చేస్తూ ఎవ్రీ అప్పటిదాకా 30,000 ఇన్కమ్ ఉన్న నాది కార్ తీసిన మంత్ మా మదర్ చనిపోవడం జరిగింది. సో ఆ మంత్ ఇన్కమ్ 30,000 వచ్చింది. నెక్స్ట్ మంత్ జూన్లో ఫీల్డ్ వర్క్ చేశాము. జూన్ మంత్లో వచ్చినటువంటి చెక్ ఎంత అంటే 94,000 రూపాయలు. అంటే ఒకేసారి 30,000 రూపాయలు ఉన్న చెక్ కాస్త 90,000 పైన ఆ చెక్ క్రాస్ అవ్వడం జరిగింది. అంటే 90,000 చెక్ వచ్చింది. ఆ తర్వాత నెల 1,03,000, ఆ తర్వాత 1,09,000 ఎవ్రీ మంత్ చెక్ అనేది ఇంక్రీజ్ అయింది.
ఎందుకు అంటే కార్ అనేది కంపెనీ ద్వారా వస్తుందని మనం చెప్పడం చూపించడము, ఆ కింద టీంలో కార్లు తీయడము, ఆ బిజినెస్ అనేది ఒక మూమెంట్ రావడము, ఆ బిజినెస్ అనేది జరుగుతూ పోయింది. 2020 కరోనా కరోనా టైంలో ఒక పెద్ద దెబ్బ కూడా జరిగింది చాలా మంది మన లీడర్స్కి. వేరే మా మన టీంలో ఉన్నటువంటి లీడర్స్ కంపెనీ పెట్టడం వలన అప్పటిదాకా బాగా నడిచినటువంటి లెగ్స్ అన్నీ కూడా కొలాప్స్ అవ్వడం జరిగింది. సో ఆ టైంలో మళ్ళీ డౌన్ ఫాల్ అయి మళ్ళీ బిజినెస్ చేస్తూ, ఎందుకంటే వెస్టీజ్లో సక్సెస్ ఉంది, వెస్టీజ్లో డబ్బు ఉందని చూశాం కాబట్టి ఇక్కడ మళ్ళీ దాన్ని బిజినెస్ని మళ్ళీ పడిపోయినా కూడా మళ్ళీ బిజినెస్ని రీబిల్డ్ చేస్తూ మీటింగ్స్ అటెండ్ చేస్తూ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ టీంకు కావాల్సిన ప్రతి ఒక్క సపోర్ట్ చేస్తూ కంపెనీ సైడ్ నుంచి కావాల్సిన ఈవెంట్స్ కండక్ట్ చేపిస్తూ విఐపి ట్రైనింగ్ కావచ్చు, తర్వాత సిఎన్టీస్ కావచ్చు, తర్వాత టీమ్ మీటింగ్స్ కావచ్చు, ప్రతి ఒక్క మీటింగ్స్ను ఆర్గనైజ్ చేస్తూ టీం ఎదిగే క్రమంలో ప్రతి ఒక్కరు ఎదగాలి, ప్రతి ఒక్కరు సక్సెస్ తీసుకోవాలి, ప్రతి ఒక్కరు డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలని ఒక ఆలోచనతోని ఎప్పుడు కూడా డబ్బు గురించి ఆలోచించకుండా ఏ మీటింగ్ అయినా కూడా జేబులోకి వెళ్ళి డబ్బులు ఖర్చు అయినా డబ్బులు పెట్టుకొని టీం అందరూ గ్రో అవ్వాలని చెప్పి ఆలోచనతో మీటింగ్లు కండక్ట్ చేస్తూ మీటింగ్లలో వాళ్ళకి కావాల్సినటువంటి నాలెడ్జ్ని ఇప్పిస్తూ వాళ్ళకి కావాల్సిన సక్సెస్ కావాల్సినటువంటి ఎవ్రీథింగ్ వాళ్ళకి నేర్పిస్తూ జర్నీ స్టార్ట్ చేస్తూ మళ్ళీ పికప్ అయి మళ్ళీ 2021లో జగిత్యాల్లో, అప్పటిదాకా బూట్ క్యాంప్ అంటే విజయవాడలో జరుగుతుండే, జగిత్యాల్లో బూట్ క్యాంప్ చేయడం జరిగింది. ఆ బూట్ క్యాంప్కి చీఫ్ గెస్ట్గా మన అప్లైన్ విజయరాజ్ సార్ అలాగే సుబ్బయ్య శెట్టి సార్ని ఇన్వైట్ చేసుకోవడం జరిగింది. గ్రాండ్గా బూట్ క్యాంప్ను చేయడం జరిగింది. తర్వాత 21 తర్వాత ఎవ్రీ టైమ్ పిన్స్, క్రౌను, యూసిడి ఇలాగా కంప్లీట్ చేస్తూ ఆ బిజినెస్ 2019లో ఫారెన్ ట్రిప్ మలేషియా, థాయిలాండ్, జెమినీ స్టార్ క్రూజ్లో నేను జిల్లా రవి సార్ వెళ్ళాం. అండ్ 2022 నవంబర్లో కంపెనీ ద్వారా థాయిలాండ్ ట్రిప్ వెళ్ళాము. మొన్న ఫిబ్రవరిలో ఆ, మా మిస్సెస్ నేను కలిసి దుబాయ్ వెళ్ళాము. 22 థాయిలాండ్ కూడా ఇద్దరం కలిసి వెళ్ళాము. ఇలాగా జర్నీ చేసే క్రమంలో బిజినెస్లో అప్ ఉంటుంది, డౌన్ ఉంటుంది. సో ప్రతి ఒక్క అప్ని కానీ ప్రతి ఒక్క డౌన్ని కానీ ఎప్పుడు కూడా తీసుకొని ముందుకెళ్ళే క్రమంలోనే ముందుకెళ్ళడానికి ఆలోచన చేసినాం తప్పించి ఎప్పుడు కూడా ఈ బిజినెస్ను వదిలిపెట్టాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే సక్సెస్ ఇక్కడే ఉంది, సక్సెస్ అయి చూపియాలి, మనమంటే ఏందో చూపియాలనే ఒక పట్టుదలతోటి పనిచేస్తూ కంపెనీ ద్వారా మొన్ననే నవంబర్ 14th రోజు ఒక అపార్ట్మెంట్ గృహప్రవేశం చేయడం జరిగింది, ఒక 80 lakhs వర్త్. అండ్ ఈ బిజినెస్ ద్వారా 3 ఫారెన్ ట్రిప్స్, ఈరోజు మన టీంలో తీసుకుంటే 80కి పైగా కార్లు, ఆ, చాలా మంది సక్సెస్ఫుల్ లీడర్స్, వీళ్ళందరినీ ఈరోజు వెస్టేజ్ సిస్టమ్ ద్వారా వెస్టేజ్ కంపెనీ ఫౌండర్స్ మార్కెటింగ్ ప్లాన్ ద్వారా ఈరోజు చాలా మంది మా టీంలో సక్సెస్ఫుల్ ఉన్నారు. ఇలాగా వెస్టీజ్ ద్వారా హైయెస్ట్ పేఅవుట్ 4,50,000 రూపాయలు హైయెస్ట్ పేఅవుట్ తీసుకొని లాస్ట్ మంత్ మార్చిలో డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్గా పిన్ హైయెస్ట్ పిన్ కంపెనీ ద్వారా అచీవ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు గోల్ ఏమంటే పిన్నులలో చూస్తే మాత్రం ఇదే హైయెస్ట్ పిన్ కంపెనీలో. ఇప్పుడు కంపెనీలో విఎంసిఎం వెస్టీజ్ మిలియనీర్స్ కౌన్సిల్ మెంబర్ కోసం ఆ, ప్రతి నెల 10 లక్షల పైన ఇన్కమ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి వెస్టీజ్ అలాంటి అవకాశం కంపెనీ కల్పిస్తుంది. అలాంటి విఎంసిఎం కోసం ఈరోజు వర్క్ చేస్తున్నాము. మన టీంలో కూడా విఎంసిఎం తయారు చేయడానికి మన అప్లైన్ విజయరాజ్ సార్ ఎలాగైతే ఆ, కృషి చేస్తున్నారో మేము కూడా అందులో భాగస్వామ్యం అవ్వాలి, మేము కూడా భాగం అవ్వాలని అందులో పని చేస్తున్నాము. దానికి విఎంసిఎంకి రావడానికి ఎవరైతే రెడీ ఉన్నారో వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తూ ఈరోజు వెస్టీజ్లో ముందుకు వెళ్తున్నాం. సో ఫ్రెండ్స్, సో ఇది నా బిఫోర్ అండ్ వెస్టీజ్లో జర్నీ. సమయము ఎక్కువ లేని కారణంగా చాలా పాయింట్స్ నేను కట్ చేస్తూ మాట్లాడడం జరిగింది సమయాభావం వల్ల. సో ఈ యొక్క అవకాశం ఇచ్చిన అప్లైన్ గ్రేట్ లీడర్ మెంటర్ విజయరాజ్ సార్కు ధన్యవాదాలు చెప్తూ ఈరోజు నన్ను ఇన్వైట్ చేసిన మా గ్రేట్ డౌన్లైనర్, నాకన్నా ముందు డిఈసిడి అయినటువంటి డౌన్ లైన్, ఫస్ట్ డౌన్ లైన్, సో నన్ను ఇన్వైట్ చేశాడు ఈరోజు, హ్యాపీగా ఫీల్ అవుతూ ఈరోజు జూమ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరు,
సో ఆ, ఈ యొక్క నా యొక్క సక్సెస్ స్టోరీలో మీకు నచ్చినటువంటి విషయాల్ని తీసుకొని మీరంతా ఆ, ముందుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏవైతే మనము కొన్ని మిస్టేక్స్ మనం చేయకుండా ఉంటే, కొన్నిటిని మనము వదులుకుంటే వెస్టీజ్లో మనము సక్సెస్ అవుతాము. కొన్ని పాయింట్స్ నేను చెప్తాను. సో నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోవచ్చు. చాలా మంది వెస్టేజ్ లో సక్సెస్ కాలేకపోవడానికి కారణాలు ఏమంటే, చాలా మంది ఆ, నష్టాలు వస్తాయి వెస్టేజ్ చేస్తే, ఏదన్నా ఆపద వస్తుంది అని భయపడి అసలు వీళ్ళు ప్రయత్నమే చేయరు. సో ఆల్రెడీ మనకి ఏదైతే ఉందో దాన్నే మనం హ్యాపీగా చేసుకుందాం, మళ్ళీ అనవసరంగా ఇందులో పోతే ఏదో నష్టం వస్తుంది అని ఫీల్ అవుతా ఉంటారు. ఇక్కడ మనము పెట్టుబడి లేదు ఫ్రెండ్స్, జీరో ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ మరి మనము నష్టాలు వస్తాయని చెప్పి మనం భయపడాల్సింది ఏమున్నది? ఏమీ లేదు. సెకండ్, పట్టుదల లేకపోవడం. చాలా మంది స్టార్ట్ చేస్తారు, కొన్ని రోజుల కోసము బిజినెస్లోకి వస్తారు, ట్రై చేస్తామంటారు, చూస్తారు, పోతారు. కానీ ట్రై చేస్తే ఏది రాదు ఫ్రెండ్స్. పట్టుదల లేకపోతే ఎక్కడ కూడా మనం విజయం సాధించలేము. పట్టు అనేది పట్టాలే. పట్టు అనేది ఎప్పుడైతే మనకు సక్సెస్ వస్తుందో అప్పటిదాకా మనం విడవనే రాదు. అంటే పట్టు పట్టరాదు, పట్టు విడవరాదు. పట్టి విడువడ కంటే పడి చచ్చుట మేలయ్య అని చెప్పేసి విశ్వదాభిరామ వినురవేమ అని ఒక వేమన స్తోత్రం ఉంది. దయచేసి ఇక్కడ చాలా మంది ఫెయిల్ అవడానికి కారణం ఏమంటే, వాళ్ళకు పట్టు పట్టకపోవడం, సరైనటువంటి పట్టుదల లేకపోవడం. అదే సంతృప్తి ఆ ఎంబడే రావాలని ఆశించడం. బిజినెస్ స్టార్ట్ చేయగానే డబ్బులు వస్తాయా? ఎంబడే మనం అనుకున్నటువంటి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయా? రావు. అంటే చాలా మంది ఏంటంటే తొందరగానే, ఇలా మనము మా ప్లాన్లో చెప్తాము 1 lakh ఇన్కమ్ 6 months క్రౌన్ అని చెప్పగానే అప్పటికే వాళ్ళు అది రావాలని అని కోరుకోవడము, అది 1 monthకే రావడం, 2 monthsకే రావడం అని కోరుకోవడం అనేది చాలా పెద్ద మిస్టేకు. సో మొదట్లో కొద్దిగానే వస్తుంది, వందలలోనే వస్తాయి, వేలల్లోనే వస్తుంది ఇన్కము. ఎప్పుడైతే మనం పని చేస్తూ పోతామో అప్పుడు లక్షలలోకి వెళ్తుంది. తర్వాత అవకాశం. ఈరోజు మార్కెట్లో మీరు చూడండి, డబ్బు లేకుండా ఏదైనా అవకాశం ఉందంటే అవకాశం ఓన్లీ వెస్టీ తప్పించి వేరే అవకాశం ఏది లేదు ఫ్రెండ్స్. సో అవకాశం వచ్చిన దాన్ని కూడా చాలా మంది గుర్తించలేకపోతుంటారు. ఈ అవకాశం వచ్చిన దాన్ని చేతుల్లోకి తీసుకుంటారు, వదిలిపెడతా ఉంటారు. అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలియకపోవడము. సో చాలా మంది వెస్టీజ్లోకి వస్తారు, వెస్టీజ్ ఇంపార్టెన్స్ తెలియదు, దీన్ని వదిలిపెట్టిపోతారు. ఎందుకంటే ఇక్కడ పెట్టుబడి లేదు కాబట్టి, ఇక్కడ ఎవరు దీన్ని ఎందుకు పోతున్నావు అని అడిగేటోళ్ళు లేరు కాబట్టి చాలా మంది వెస్టీజ్లోకి వస్తారు, ఇలాగా వెళ్ళిపోతారు. సో ఈ యొక్క ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ తెలుసుకోండి. వెస్టీజ్ అవకాశం గురించి తెలుసుకోండి. ఇది ఊరికే రాదు, ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి రాదు. ఇది నీకు పూర్వజన్మ సుకృతం ఉండి, నీ తల్లి తండ్రి నీవు చేసినటువంటి పుణ్యకార్యాలు ఏదైనా ఉంటేనే వెస్టీజ్ నీ దగ్గరకు వస్తుంది. సో మా ఊరికే మామూలు వ్యక్తుల దగ్గరికి వెస్టీజ్ రాదు. దయచేసి ఇలాంటి వెస్టీజ్ అవకాశాన్ని మాత్రం మీరు ఇంపార్టెన్స్ తెలుసుకోకుండా వదిలిపెట్టండి. తర్వాత చాలా మంది సక్సెస్ కి అడ్డదారులు వెతుక్కోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అందుకే ఫెయిల్ అయిపోతూ ఉంటారు, వెస్టేజ్ నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. వెస్టేజ్ సిస్టమ్ ఉంది, ఆల్రెడీ మీరు సిస్టాన్ని ఫాలో అవుతే ఆటోమేటిక్గా మీరు సక్సెస్ అవుతారు. మీ పైన లీడర్స్ ఎవరైతే ఉన్నారో మీ పైన లీడర్స్ని అడగండి, వీళ్ళందరూ సిస్టాన్ని ఫాలో చేస్తున్నారు కాబట్టి వీళ్ళంతా చెక్లు 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000, 10,00,000, 20,00,000, 50,00,000, కోటి, కోటిన్నర ఇలాగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఎందుకంటే వెస్టేజ్ సిస్టాన్ని ఫాలో అవడం వలన. మీరు వెస్టేజ్ సిస్టాన్ని మీరు తెలుసుకోండి, వెస్టేజ్ సిస్టాన్ని ఫాలో అవ్వండి. అడ్డదారులు అనేటి సక్సెస్ కి ఎక్కడ కూడా లేవండి. సో సిస్టమ్ ఉంది, సిస్టాన్ని ఫాలో అయితే ఎవరైనా కూడా ఇక్కడ సక్సెస్ అవ్వచ్చు. ఇక్కడ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, ఎలాంటి ఎడ్యుకేషన్ అవసరం లేదు. జస్ట్ ఇక్కడ మనం సక్సెస్ అవ్వాలంటే సిస్టాన్ని ఫాలో అవుతే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఎదుటి వాళ్ళు ఎదుగుతున్నారు, ఆ మనకు ఎదుగుతాం లేమని చెప్పేసి స్వార్థం, అత్యాశ చాలా మందికి ఉంటది. అందుకే చాలా మంది పక్క వాళ్ళు ఎదుగుతున్నారు, పక్క వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు, మనకు వస్తలేదని కూడా చాలా మంది వెస్టేజ్ల నుంచి బయటికి వెళ్ళిపోతా ఉంటారు. దయచేసి మనం ఏదైతే పని చేస్తున్నామో మనం పని చేసిన దానికి మనకు డబ్బు వస్తుంది, కానీ ఇతరులు పనిచేసి ఇతరులు సంపాదించే డబ్బు మనకు వస్తలేదని మనం వెస్టేజ్ బిజినెస్ ను వదిలిపెట్టుకోవడం ఎంత మూర్ఖత్వం అండి. సో దయచేసి అలాంటి స్వార్థాలు కానీ అత్యాశలు కానీ మీరు ఉంచుకోకండి. సో సక్సెస్ అవ్వాలి అంటే వాటిని వదిలిపెట్టాలి. తర్వాత విశ్వాసం లేకపోవడము, భయము. సో నిజంగా నేను సక్సెస్ అవుతానా, నిజంగా 100% మన పైన మనకు నమ్మకం లేదండి ఫస్ట్. సో విశ్వాసం అంటే ఏంటంటే, ఎస్ నాతోనైతుంది, నేను సక్సెస్ అవుతా, నేను ఇక్కడ సక్సెస్ అయి చూపిస్తా, నేను క్రౌన్ కొడతా, 1,00,000 ఇన్కమ్ కొడతా అనే ఒక కాన్ఫిడెంట్ మనకు ఉండాలి. సో ఆ కాన్ఫిడెంట్ మనకు లేకపోవడం వల్లనే
భయం వస్తుంది, మనకు కాన్ఫిడెన్స్ అనేది ఉండదు. అప్పుడు మనం వెస్టేజ్ బిజినెస్ ని వదిలిపెడతాం. చాలా మంది ఎవ్రీ మంత్ మనకు ఒక గోల్ షీట్ ఉండాలి, ఒక పథకం ప్రకారం మనం పనిచేస్తూ పోవాలి. ఈ మంత్ నేను ఏపీని అచీవ్ కావాలి, సో ఏ రోజు ఎక్కడ నేను పని చేయాలి, సో మంత్లీ వీక్లీ ప్రోగ్రామ్ ఉండాలి, మంత్లీ ప్రోగ్రామ్ ఉండాలి, ఏ రోజు ఎక్కడికి వెళ్తున్నాం అనేది మన దగ్గర ప్రోగ్రామ్ షీట్ ఉండాలి. ఆ పథకం ప్రకారం చేయలేకపోవడం వల్ల కూడా చాలా మంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. సో చేసే పనిలో కారణాలు వెతుకుంటుంటారు. సో నేను ఆల్రెడీ పని చేస్తున్నా, ఆ చేసే పనిలో నాకు ఇంత డబ్బు వస్తుంది, ఇక్కడ పని చేస్తే నాకు డబ్బు ఏమొస్తున్నది, సో మరి అక్కడికి ఇక్కడికి చూసుకుంటే అదే బెటర్ ఉంది కదా, మరి మళ్ళీ ఇది ఎందుకు చేయాలి అని కారణాలు వెతుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. సో అక్కడ ఓన్లీ లైఫ్ లైఫ్ మాత్రమే ఉంటుంది, ఇక్కడ జీవితం ఉంటుంది. మీరు లైఫ్ ఏది కావాలి మీరు మీ చేతిలో ఉంటుంది. సో కారణాలు మాత్రము దాన్ని మీరు పోల్చుకొని చేస్తే ఇనిషియల్గా ఇక్కడ వెస్టీజ్లో డబ్బు తక్కువ వస్తుంది కాబట్టి అక్కడే మీరు సంపాదించే దాంట్లో 10, 20, 30, 40 వస్తుంది కాబట్టి మీకు అదే బాగా అనిపిస్తుంది. కానీ ఎప్పుడు కూడా దాంతో మీరు కంపేర్ చేయకండి. అది మీకు డబుల్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది, 4 రెట్లు కావాలంటే ఎన్ని సంవత్సరాల సమయం పడుతుంది, మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. కానీ వెస్టీజ్లో మీరు కరెక్ట్గా కష్టపడితే మీ ఇన్కమ్ని ఎవ్రీ మంతే డబుల్ చేసుకుంటా వెళ్ళిపోవచ్చు. సో ఇంతకుముందు మనం మిస్టేక్స్ చేసి ఉంటాం, క్రితం చేసిన తప్పుల నుంచి మనం పాఠాలు నేర్చుకోకుండానే మళ్ళీ మనం చేయాలనుకోవడము. సో ఇంతకుముందు మనం ఏవైతే మిస్టేక్ చేసినామో ఆ మిస్టేక్స్ రిపీటెడ్ కాకుండా, ఆ మిస్టేక్స్ను మనం చేయకుండా పోతేనే వెస్టేజ్లో మనం సక్సెస్ వస్తాం. మళ్ళీ అదే తప్పులు చేస్తూ ఉంటే మనం వెస్టేజ్లో ఫెయిల్ అయిపోతూ ఉంటాం. అలాగే క్రమశిక్షణ లేకపోవడము, మీ అప్లైన్ ఏదైతే చెప్తున్నారో, సిస్టమ్ ఏదైతే చెప్తున్నారో దాన్ని క్రమశిక్షణగా పాటించకపోవడము, అలాగే మనం ప్రతిభను గుర్తించలేకపోవడం, మనలో ఉన్నటువంటి ప్రతిభను మనం గుర్తించలేకపోవడము. సో ఎస్, నేను ఏదైతే అనుకుంటున్నానో అది అవుతుంది అని మనల్ని మనం నమ్మకపోవడము. సో మన లోపల ఏదైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ మనం గుర్తించలేకపోవడము. అంటే ఇక్కడ ఎవరితోటైనా బిజినెస్ అవుతుంది, సో నాతో ఎందుకు కాదు అని ఒక కాన్ఫిడెంట్ కనుక మనం తీసుకొని ఒక సిస్టమేటిక్గా మనం పనిచేస్తూ పోతే 100% ఇక్కడ మనము సక్సెస్ఫుల్ అవుతాము. అలాగే ధైర్యం లేకపోవడము, చాలా మంది నేను ఫెయిల్ అవుతే పక్క వాళ్ళు చూసి నవ్వుతారు, ఎదుటి వాళ్ళు చూసి నవ్వుతారు అని చాలా మంది ఫీల్ అవుతా ఉంటారు. ఒక లక్ష్యం అంటూ ఉండదు. సో మనకంటూ ఒక లక్ష్యాన్ని పెట్టుకొని మనం పనిచేస్తూ పోతూ ఉంటే ఆటోమేటిక్గా మన లోపల ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఒక ఎనర్జీ వస్తుంది. సో మనము ఎవరితో ఉంటున్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో పాజిటివ్ అసోసియేషన్ ఉన్నటువంటి వ్యక్తులతో ఉంటే మన మైండ్ మనం పాజిటివ్గా ఉంటాము. ఎప్పుడైతే మనం నెగిటివ్ పీపుల్తో ఉంటామో మన మైండ్ సెట్ అంతా కూడా నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనము ధైర్యం అనేది కోల్పోతూ ఉంటాము. దయచేసి ఇలాంటి మిస్టేక్స్ మీరు చేయొద్దు. వెస్టేజ్లో మీరు సక్సెస్ అవ్వాలంటే ఇప్పుడు దాకా నేను చెప్పినటువంటి వాటిని మీరు వదిలిపెట్టాలి. ఇక్కడ మీరు పట్టుదలతో పనిచేసి మీకంటూ ఒక పేరు, ఒక ప్రఖ్యాతులు వెస్టేజ్లో మీరు క్రియేట్ చేసుకోవాలంటే ఇది సిస్టాన్ని ఫాలో చేయండి, మీ అప్లైని ఫాలో చేయండి. సో 100% మీరు కూడా ఇక్కడ మాలాగా మీరు కూడా సక్సెస్ఫుల్ అవుతారు. సో ఫ్రెండ్స్, చెప్పే మాటలు చెప్పేవాళ్ళు బయట ఎన్నో విషయాలు చెప్తా ఉంటారు ఫ్రెండ్స్. సో వాళ్ళ మాటలు మనం వింటే అసలు వాళ్ళు ఎక్కడున్నారు యాక్చువల్గా వాళ్ళని గమనించండి ఫస్ట్. మీకు చెప్తున్నటువంటి మీ అప్లైన్ ఎక్కడున్నాడు, తనేం చేస్తున్నాడు, తనేం ఎర్న్ చేస్తున్నాడు, తనను ఒక్కసారి గమనించండి. సో ఎవరి మాటలు వింటారనేది ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా కూడా మనము మంచి ఏదైనా మంచి ముందుకు వెళ్ళాలంటే సమయం ఎక్కువ పడుతుంది. అదే ఒక చెడును మనము ప్రమోట్ చేయాలంటే నిమిషాల వ్యవధిలో దేశాలు ఖండాంతరాలు దాటిపోతుంది. దయచేసి ఫ్రెండ్స్ మీరందరూ కూడా సో వెస్టీజ్లోకి ఊరికే రాలేదు. వెస్టీజ్లో మీకు ఒక పేజీ రాసి ఖాళీ ఉంది, ఆ పేజీలో మీ పేర్లు లిఖించుకోండి. మీరందరూ కూడా వెస్టీజ్లో ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు జూమ్ అటెండ్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా వెస్టీజ్లో 100% సక్సెస్ అవుతారు. 100% సక్సెస్ అవ్వాలి. ఇయర్ ఎండింగ్ కల్లా ఎవరైతే క్రౌన్ బిలో ఉన్నారో వీళ్ళందరూ క్రౌన్ డైరెక్టర్ అయి ప్రతి ఒక్కరూ నెలకు 1,00,000 పైన ఆదాయం తీసుకుంటూ ప్రతి ఒక్కరూ ఒక 10 లక్షల పైన కార్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు జూమ్ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ చెప్తూ అలాగే ఈరోజు అవకాశం ఇచ్చిన అప్లైన్ విజయరాజ్ సార్కు థ్యాంక్ యూ చెప్తూ థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్.